జై సేవాలాల్, జై సేవాలాల్, ప్రభువులో జరిగే సేవాలాల్, జై బలో సేవాలాల్ మహారాజ్ కి జయప్రదం చేయండి. సేవాలాల్ జయంతి ఉత్సవాలను జయప్రదం చేయండి. రేపు 25న జరిగే సేవాలాల్ మహారాజ్ కి, సేవాలాల్ మహారాజ్ కి జయప్రదం చేయండి. రేపు 25వ తారీఖు నాడు ఖమ్మం బంజారా భవన్ సేవాలాల్ మహారాజ్ కి, సేవాలాల్ మహారాజ్ కి జయప్రదం చేయండి. రేపు 25వ తారీఖు నాడు ఖమ్మంలో జరిగేటటువంటి సేవాలాల్ మహారాజ్ ఉత్సవాలను, సేవాలాల్ మహారాజ్ ఉత్సవాలను సేవాలాల్ మహారాజ్ కి, సేవాలాల్ మహారాజ్. సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచం మొత్తమే గర్వించదగ్గటువంటి బంజారాల గురువు అయినటువంటి సేవాలాల్ మహారాజ్ జయంతి ఫిబ్రవరి 15వ తారీఖు నాడు జరుగుతా ఉన్నది. ఫిబ్రవరి 15 నుంచి ఫిబ్రవరి 28 వరకు ముగింపు వేడుకలు జరిగేంత వరకు వారోత్సవాలుగా నిర్వహిస్తా ఉన్నాం. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినటువంటి కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లా కేంద్రమైనటువంటి బంజారా భవన్ లో ఖమ్మం నియోజకవర్గం మొత్తంగా అఫీషియల్ ప్రోగ్రామ్ గా ప్రభుత్వం వారు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి బంజారా బిడ్డలు, ఉద్యోగులు, యువకులు, మేధావులు అందరూ వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేసి సేవాలాల్ మహారాజ్ యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోయే దాంట్లో భాగంగా ప్రజా సంఘాలుగా, కుల సంఘాలుగా, రాజకీయ నాయకులుగా వివిధ రంగాలలో రాణిస్తున్నటువంటి బంజారా బిడ్డలందరూ వచ్చి ఖమ్మం నియోజకవర్గ పరిధిలో ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉండబడినటువంటి బంజారా భవన్ లో ఈ కార్యక్రమం ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది కాబట్టి మనమంతా సకాలంలో చేరుకొని ఉదయం సేవాలాల్ మహారాజ్ భోగ్ భండారో ఉంటది. ఆ తర్వాత సేవాలాల్ మహారాజ్ గారి విశిష్టమైనటువంటి ఆ సేవలను ఇలా అధికారికంగా ప్రభుత్వం, అధికారులు, మంత్రివర్యులు అందరూ మాట్లాడేటటువంటి కార్యక్రమం కూడా ఉంటది. కాబట్టి అందరూ జయప్రదం చేసి సేవాలాల్ మహారాజ్ యొక్క ఆశీస్సుల్ని పొందాలని చెప్పని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. 25వ తారీఖు నాడు ఉదయం 10 గంటలకు మన ఖమ్మం జిల్లా కేంద్రంలోని బంజారా భవన్ లోకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. జై సేవాలాల్, జై జై సేవాలాల్. మేరమా జై మేరమాడి, జై సేవాలాల్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287 జయంతిని పురస్కరించుకొని భారతదేశం వ్యాప్తంగా జరిగేటువంటి ఈ కార్యక్రమంలో ఈ ఖమ్మం పట్టణంలో బంజారా భవన్లో బంజారా జాతి అందరూ ఐక్యతై రేపు 25వ తారీఖున జయంతి ఉత్సవాలు ఘనంగా జరపడం కోసం మా కమిటీ వారు అందరూ కృతనిశ్చయంతో ముందుకు వచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ ముగిస్తున్నాం. ఇక్కడ వచ్చిన అందరి పెద్దలకి, మన మినిస్టర్ గారు తుమ్మల నాగేశ్వరరావు గారికి, మన జిల్లా కలెక్టర్ అనుదీప్ గారికి, మీడియా మిత్రులకి అందరికి నేను శిరసు ఉంచి, అదే విధంగా మన 25వ తారీఖు సేవాలాల్ మహారాజ్ 287 జయంతికి ఘనంగా జరిపించుకోవాలని కోరుకుంటున్నాను. మన గ్రామీణ తండాలలో సేవాలాల్ మహారాజ్ యొక్క త్యాగము, ఆ సత్ప్రవర్తన కలిగిన ఒక సంఘ సంస్కర్తగా మన గ్రామీణ తండాలలో ఒక చైతన్య దీపపు వెలుగులు వెలిగించిన మహనీయుడి 287వ జయంతిని మన తండాలలో మరియు మన ఖమ్మం పట్టణంలో మనకి ప్రత్యేకంగా బంజారా భవన్ ని కేటాయించి ప్రభుత్వం మనకు ఒక గుర్తింపును ఇక్కడ నుండి కలిగించింది. కాబట్టి ఇదే బంజారా భవన్ లో మన జాతి ఐక్యతను, మన రాబోయే తరానికి సేవాలాల్ మహారాజ్ ప్రతి ఒక్క కమ్యూనిటీలో మహనీయులను వాళ్ళు తలుచుకుంటున్నారు. మన మహనీయుడిని మనం కూడా తలుచుకొని రాబోయే తరానికి తను ఏదైతే మన జాతికి ఐక్యతను, సామరస్యాన్ని మరియు ఈ రాబోయే తరం చదువు, ఇతర రంగాలలో కృషిని చేసి జాతి ఐక్యతను కాపాడే లక్ష్యంతో మనం ఏకమై తన త్యాగాన్ని మనం రాబోయే తరాలకి గుర్తు చేయాల్సిందిగా ఈ నాకు అవకాశాన్ని ఇచ్చిన మన బంజారా